రైట్. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు గౌరవం ఎలా ఉండేది సార్? అంటే గౌరవం ఉంది. ఐ వాజ్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే గుంటిని. ఐ వాజ్ ఎక్సలెంట్ అంటే ఒక వెలుగు వెలిగారు ఆ టైంలో అని చెప్పేసి. అంటే వెలుగంటే ఐ వాజ్ అ వర్కర్. నేను జనం కోసం పనిచేసేటోని. నా పర్సనల్ విషయాలు ఇప్పుడు అడగలేదు. పర్సనల్గా ఎవరిని అడిగినా చెప్తారు మీరు. ఈవెన్ యూ కెన్ ఆస్క్ ఎనీవన్. నేను ఎంతసేపటికి పని చేయాలని చేసేటోని. పని చేసేవాడికి ఎక్కడైనా విలువే ఉంటుంది. ఇక్కడైనా ఉంటుంది, అక్కడైనా ఉంటుంది. అంటే నేను మీ నియోజకవర్గంలో చేసిన ఎంక్వైరీకి సంబంధించి చిన్న చిన్న ఆరోపణలు తప్ప ఇంకా పెద్దగా ఎంత లోతుగా వెళ్ళినా ఎవరేం చెప్పట్లేదు. సీరియస్లీ ఎవరేం చెప్పట్లేదు. అందుకనే నేను ఇంత పర్టికులర్గా అడగాల్సి వచ్చింది. రైట్. మీరు కేటీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? అంటే నేను ఇలా ఒకటి పర్సనల్గా నేను మాట్లాడదలుచుకున్నాను. దాంట్లో పని చేసినా కాబట్టి ప్రొఫెషనల్గానే కదా. ప్రొఫెషనల్గా అంటే ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. దే వర్క్ ఫర్ దేర్ ఓన్ గుడ్. అండ్ దానికోసం ఇప్పుడు నేను ఎంతసేపటికి మనం కుటుంబాల కోసం పనిచేయటం కాదు, దేశం కోసం పనిచేయాలనుకుని రాజకీయాలకు వచ్చినాం. సిటిజన్షిప్లు వదులుకొని వచ్చినాం. అందుకని ఇలా నేను బ్రాడ్ మైండ్, బ్రాడ్ థింకింగ్ ఉన్నోడిని. దానికోసం మనం జనం కోసం ఎంత మంచిగా చేయొచ్చు, ఏం చేయాలనుకుని వచ్చేటోళ్ళం. అందుకని ఒక్క కుటుంబానికి పనిచేయడం కాదు, దేశానికి పనిచేయడానికి వచ్చినాం అనుకుంటున్నాం. రైట్. అయితే మీరు యాక్చువల్లీ బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ బేసిక్గా నాకు వినిపించిన మాట ఏంటంటే, నేను ఎంక్వైరీ చేసిన మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టూడెంట్స్కి శిక్షణ ఇస్తారు కదా, వాటిని కాపాడుకోవడానికి వాటికి స్కీమ్స్ ఎక్కువగా బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ పార్టీ కాబట్టి కాపాడుకోవచ్చు అన్న దాంతో మీరు వెళ్ళారు అన్న ఇది ప్రధానంగా ఉన్న ఆరోపణ. అది అసలు ఆరోపణ కాదు, అది తెప్పించుతాను. నాది మొత్తం దాన్ని చూపించిన. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది నేను అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో రాకముందు ఐ వాజ్ వర్కింగ్. స్కిల్ డెవలప్మెంట్ అనేది డబ్బులు వచ్చేది కాదు. ఇట్స్ ఎ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే కుటుంబాలని మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం. యూత్ని ఎస్పెషల్లీ వర్క్ ఫీల్డ్లోకి తీసుకురావాలా, వర్క్ చేసేటట్టు చేయాలా, ఉమెన్ ఎంపవర్ చేయాలని చేయడానికి చేసిన వాళ్ళం. అంతేగాని మీరు నాది ఐటీ రిటర్న్స్ అన్నీ తీసినా తెలుస్తుంది అప్పుడు ఎంత చేసినాం, ఇప్పుడు ఎంత చేసినాం అంటే. ప్లస్ దాంట్లో వచ్చేది లేదు. ఏదో మాటలు అనాలా. ఏదో ఒక ఆయన అంటాడు దాంట్లో కేసులు పెట్టడానికి తప్పించుకోవడానికి పోయిండని, ఒక ఆయన ఇంకొక ఆయన బిజినెస్లు కాపాడుకోవడానికనే వచ్చినాయి. నేను ఇట్స్ ఎ వైట్ పేపర్. మీరు నా ఐటీ రిటర్న్ తీసుకోవచ్చు, లేకపోతే నా గురించి చేయొచ్చు, నేను చేసిన పని గురించి మాట్లాడవచ్చు. ఒకటే, ఈరోజు దేశానికి కొద్ది గొప్ప చేయాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఒక ప్రౌడ్ ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు మోడీ గారిని చూసినా, బీజేపీని చూసినా. అందుకని దానికోసమే జాయిన్ అయింది తప్ప ఇవన్నీ పిచ్చి ఆరోపణలు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే నిన్న మొత్తం దేశవ్యాప్తంగా ఎంతో చాలా ఆతృతగా ఎదురు చూస్తుందని చెప్పాలి తీర్పు కోసం. మొత్తానికైతే 3 నెలల లోపు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలని, అది అంటే ఈవెన్ చాయిస్ కూడా కాకుండా డైరెక్ట్గా డెసిషనే తీసుకోమని చెప్పేసి అని అంది. సో ఏం చెప్తారు సార్ దాని గురించి? అంటే ఇది ఒక మంచి వాతావరణం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో ఎవరన్నా వచ్చి జాయిన్ అవుతానన్నా నువ్వు ఎలక్షన్ పోరాడరా అంటారు, లేకపోతే నువ్వు పోయి గెలిచిరా అంటారు, రిజైన్ చేసిరా ముందైతే అంటారు. నాకు తెలిసి ఇంతవరకు నువ్వు దేశం మొత్తం మీద రిజైన్ చేయకుండా తీసుకున్న వాళ్ళు లేరు అసలు. ఇది ఒక రకంగా మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నువ్వు పార్టీలు మారి ఎమ్మెల్యేగా గెలిచినాక నువ్వు పార్టీ మారిన దానికి వాటికి తొందరగా నిర్ణయాలు కూడా అయితేనే ఇంకొకరు చేయకుండా ఉంటారు. అందుకని దీన్ని సుప్రీంకోర్టు తీర్పును వేటు పడుతుంది అనుకుంటారా 10 మంది ఎమ్మెల్యేల మీద? ఇక రాజకీయాలు మళ్ళీ దానికి ఎన్ని మాట్లాడతారో, దానికి ఎన్ని రకాల ప్లాన్లు చేస్తారో ముందు చూడాలి. ఇక అంటే మీరు చేయలేస్తారా, చేయకుండా దానికి మళ్ళీ ఇంకేమన్నా పెడతారా, ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగాలు పావులు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కొన్ని అయితే ఇప్పుడు దానం నాగేందర్ గారిని పార్టీలో తీసుకొని ఎంపీ టికెటే ఇచ్చిండ్రు. అట్లీస్ట్ చేసేటప్పుడు రిజైన్ చేయాలి. అది ఇంగితం. అంటే మామూలు నువ్వు గెలిచింది ఏంటి మళ్ళీ వచ్చి ఇటు పోటీ చేస్తున్నావు అంటే, మరీ ఇంత క్లియర్గా చేసి నువ్వు చేస్తున్నావు అంటేనే అది ఈ ప్రజాస్వామ్యం ఎంత దరిద్రంగా తయారు చేస్తూ ఉన్నారో ఈ నాయకత్వం, ఈ అధికారం కోసం అనేది అర్థమవుతా ఉంది. ఇది ఖచ్చితంగా ఇంకొకటి కూడా, ఇలా కోర్టులు కూడా తీర్పులు ఇస్తూ ఉన్నాయి 3 నెలలు నువ్వు చేయాలని. కోర్టులు కూడా తొందరగా వాళ్ళు కూడా కాలపరిమితి పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే తీర్పులలో కూడా నీకు మళ్ళీ కొంతమంది కోర్టులు ఏం చేసిర్రు, గవర్నర్లు కూడా తొందరగా చేయాలని చెప్తా ఉన్నారు. ఈరోజు టైం బౌండ్ అనేది కోర్టులకు ఉండాలా, గవర్నర్కు ఉండాలా, అది స్పీకర్కు ఉండాలా, అందరికి ఉంటేనే మంచిది. అంతేగాని ఎవరికి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకో 5 సంవత్సరాల దాకా కంప్లీట్ చేసుకుంటా పోతే ఏది మంచిది కాదు.
ఇది అంటే ప్రజాస్వామ్యాన్ని దీని మీద మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే కూడా పిటిషన్ వేయొద్దు, దీని మీద ఇంకా డ్రాగ్ చేయొద్దు, ఎక్స్టెన్షన్ చేయొద్దు, విదిన్ 3 monthsలో దీన్ని ఎట్లేదన్నా క్లోజ్ చేయాలి అని చెప్పేసి అని గట్టిగానే కొంచెం చెప్పినటువంటి సందర్భం కూడా కనిపించింది. అంటే ఇప్పుడు స్పీకర్ అనేది బేసిక్గా ఇట్స్ నాన్ పొలిటికల్ పోస్ట్. కానీ దేశం మొత్తం మీద స్పీకర్ మీద రాజకీయాలు పనిచేస్తాయి. రాజకీయాలకు అనుగుణంగానే పనిచేస్తారు. ఆ అధికార పార్టీకి ఏది ఉందో అట్లనే పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏదైనా రీజన్స్ ఎత్తుకోవచ్చు, డ్రాగ్ చేయటమా, లేకపోతే దాన్ని ఇచ్చే దాంట్లో ఇంకే రకంగా ఇవ్వటమా, నీకు తీర్పు ఇచ్చేటప్పుడు ఒకవేళ డిస్క్వాలిఫై చేయకుండా ఇంకేదన్నా చేయటమా, మళ్ళీ కోర్టుకు పోయేటట్టు మళ్ళీ ఇంకా 4 నెలలు, ఇంకో 6 నెలలు, ఇంకో సంవత్సరం చేసేటట్టు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో నేను అనుకోవటం కాంగ్రెస్ ఎలక్షన్లకు పోయే ధైర్యం చేస్తానని నేను అనుకోను. వస్తాయి అనుకుంటున్నారా మీరు? 10 అంటే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అంటే 10 నియోజకవర్గాలలో ఎక్కువ శాతం అయితే రావాలా, కాకపోతే అది వాళ్ళు చేస్తారని నేను అనుకోను. ఏదో రకంగా పాలిటిక్స్ని ఉపయోగించుకోనో, దానికి ఉన్న వెనకవాడిని ఉపయోగించుకోనో, ఏదో ఉపయోగించుకొని డ్రాగ్ ఆన్ చేయడానికి మార్గాలు ఎదుగుతారు తప్ప. అంటే డ్రాగ్ చేయడానికి ముందే కోర్టు ఇలా తీర్పిచ్చింది కదా, అదే ఇచ్చే తీర్పే రేపు ఏమో అనొచ్చు, లేదు వాళ్ళు ఏదో న్యాయంగా ఉన్నారో, లేకపోతే అది ఉన్నారో ఇది ఉన్నారో, కొంతమందికి ఏదో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దాని మీద మళ్ళీ కోర్టుకు పోవాలి కదా. మళ్ళీ కోర్టుకు పోయినాక ఇంకొదురు నడవాలా, అంతే నడిపిస్తారేమో అనుకుంటున్నా. కానీ నాకు తెలిసి దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి 10 మందిని చేస్తూ ఉన్నాం, బై ఎలక్షన్కి పోండి అని చెప్పి చేస్తారని నేను అనుకోను. అంటే ఇటు చామల కిరణ్ కుమార్ కూడా రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది, బై ఎలక్షన్ వస్తే 10 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని చెప్పేసి. అదే అంటున్నారు కానీ వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, సర్పంచ్లు అయిపోయి, ఎంపీటీసీలు అయిపోయి, జెడ్పీటీసీలు అయిపోయి, మున్సిపాలిటీలు అయిపోయి, ఈరోజు పాలన మొత్తం జీరో అయిపోయింది. విలేజ్ సెప్టెంబర్ 30 లోపు ఇవి కూడా కండక్ట్ చేయమని మొన్న హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 1 కదా, ఇది ఆగస్ట్ 1 కదా, ఆగస్ట్ 1 పోయినసారి ఇప్పుడు 23వ తారీఖే నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. మళ్ళీ ఏదో ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ వాటిలలో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 10% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చి ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్లో ఫెయిల్ అయితే పాస్ అయితే మనకు తెలుసు. అంటే వీళ్ళు ఒక భయంలో ఉన్నారు, ఏ ఎలక్షన్ పెట్టాలన్నా మనకు ఓట్లు ఏరుపారు జనం. అందుకని ఈ డ్రాగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈరోజు మీరు గ్రామ పంచాయతీలు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే, గ్రామ పంచాయతీల్లో ఊడ్చేటోళ్ళు లేడు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఒక కమిటీ లేదు, వాళ్ళని పట్టించుకునేటోడు లేడు, ఇలా వాళ్ళకు ఒక డబ్బులు ఇచ్చేట వ్యవస్థ లేదు. ఈరోజు ఎప్పుడో కాంట్రాక్ట్లకి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, ఏ బిల్లు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. అట్లాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 10కి 10 జీరో అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచే పరిస్థితి ఉండదు. బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం. ఈ గెలుపు ద్వారా రేపు అధికారం రాబోతున్నాం అని చెప్పొచ్చు. అంటే 10 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ పక్క గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? 6-7 సీట్లలో గెలవగలుగుతాం.